చాలా రోజులైందన్న వీడియో పెట్టక. వీడియో పెడదాం ఈరోజు. ఏం కుడుతున్నావు? ఏంటిది? ఇదైతే ఫ్రాక్ అయితే బాడీ పార్ట్. ఇది ఇలా మగ్గం వర్క్ అయితే చేయించినాము. సెమీరా సిల్క్ పైన, అంటే జూట్రా సిల్క్ ఉంటుంది కదా, దానిపైన అయితే వర్క్ అయితే చేయించినాము. ఆల్రెడీ ఖమ్మంలో ఇంతకుముందు పంపించినాను, షార్ట్స్లో చెప్పిన కదా. ఇవి గిన పంపించాలి, తార్నాకకు పంపించాలి. ఇవైతే ఫ్రాక్ అయిపోయినాకనైతే పెడతాను. చాలా వరకు అడుగుతున్నారు లైన్స్ పెట్టండి మేడం, కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. మాకు ఏంటంటే ఇక ఈ స్టిచ్చింగ్ చేసేసరికి సాల్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోస్ అనేసరికి అంత ఓపిక ఉండదు, ఎందుకంటే మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండదు. మేమే తీసుకొని మేమే పెట్టుకోవాలి, మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, కాబట్టి అంత ఓపిక అనిపించదు. ఇంకా మిమ్మల్ని లైక్ కొట్టమటగానే కొట్టరు. ఒక 10-15 లైక్లు వచ్చేసరికి మాకు ఆ ఇంట్రెస్ట్ లేకగానే మేము వీడియోలు అయితే తీస్తలేము. మేము మంచిగా వీడియోస్ పోతుంటే లైక్స్ కొడుతుంటే తీయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, మేము మార్నింగ్ 8 o'clock ఇంటికి వచ్చినాము. 8 నుంచి అయితే మన వాళ్ళైతే వర్క్ చేస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళైతే ఇంకా మన వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. అవును దాన్ని చాలా వరకు అంటుంటారు కదా, మాకు మిషన్ నేర్పక్క, మేము మిషన్ నేర్చుకుంటాము, మాకు మిషన్ వస్తే మాత్రం మేము మస్తు గుర్దుము అనే సిస్టర్స్కి ఏం చెప్తావు నువ్వు? నవ్వుతో చెప్పు. మిషన్ నేర్చుకుంటే మంచిదేనా? నేర్చుకున్న వాళ్ళంతా క్లిక్ అవుతారు అంటావా? రిస్క్ నేర్చుకోవడం అయితే చాలా రిస్క్. ఇంకా అనుకుంటారు వస్తే మేమైనా కుట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం. ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇది యాంకిల్ లెంత్ ఫ్రాక్. ఇది దారం కట్ చేయలేదనా? కట్ చేస్తుందా లెఫ్ట్ హ్యాండ్ తోటి కెమెరా పట్టుకొని? చేసిన ఐరనే చేసినావా మొత్తం నీట్గా? పంపించాలి ఇక. ఒక బ్లౌజ్ అయిపోతే పంపించేద్దాము. ఇది మొత్తం యోగ్ పార్ట్ వరకు అయితే మగ్గం వర్క్ చేయించినాము. పైన నెక్ వర్క్ స్కాలప్డ్ వచ్చింది మొత్తం. ఇంకేమున్నాయి మరి? వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, ఒకసారి చూపించు. ఫ్రాక్ అయితే ఇది చాలామంది యూట్యూబ్లో చూసి అయితే అడుగుతున్నారు. మా అడ్రస్ ఇంకా చార్జెస్ గిన అడుగుతున్నారు. కానీ మీరు అక్కడ ఉండి ఫోన్ చేసి అడిగితే కాదు కదా, మీరు ఇక్కడికి వచ్చి మా స్టిచ్చింగ్ చూసి మీరు అడిగితే మేము దేనికి ఎంత అని ప్రైజెస్ అయితే చెప్తాము. ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్. మళ్ళీ షార్ట్స్లోకి నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు వర్క్ అయితే నిన్న మగ్గం వర్క్ అయిపోయింది, ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది పంపించేసేయాలి, ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఇక ఒక్కొక్కటి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్. ఇది 34 సైజు. డోరీ బాల్స్ అయితే మంచి చూపిదనా? ఇలా వచ్చినాయి చూడండి, డిఫరెంట్గా అన్ని కలర్స్. బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఇంకా హ్యాంగింగ్స్ కింద కలర్స్ తోటి ఇలా చేయించినాము. ఇంకా ఆ అమ్మాయిదే ఇది వచ్చేసి అయితే మంగళ స్నానాలకి వాళ్ళ రిలేషన్ ఎవరిదో మ్యారేజ్ ఉందంట, స్టిచ్చింగ్ చేయమని చెప్పింది. ఇది మంచి ఎల్లో కాకుంటే మనకి ఇందులో కొంచెం మెహందీ షేడ్లో పడుతున్నది, లైటింగ్ ప్రాబ్లం. దీనిపైకి ఫిక్స్డ్ లెహంగా వచ్చేసి అయితే దీనిపైకి అయితే ఇంకా బ్లౌజ్ వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ గిన మనమే తీసుకొచ్చినాం, మేమే తీసుకొచ్చి అయితే స్టిచ్చింగ్ చేసినాము. ఇంకా ఇది వచ్చేసి పెప్లం బ్లౌజ్ వచ్చింది. పెప్లం బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంద్రా ఫోటోలో. అంటే పెప్లానికి దానికి ఆలియా కట్ వచ్చేసి ఇలా వీ నెక్ అయితే ఇలా పెట్టేసి అయితే బయట అయితే అలా లేదు, కొంచెం ఇక్కడ ఫ్రిల్స్కి పైన యోక్ అయితే డిఫరెంట్ ఉంది కదా, అలా ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే 3 లేయర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాము. ఇంకా లోపల కింద మనకి హామ్ రౌండ్ దగ్గర కనిపించకుండా మాత్రం దీనికైతే నీట్గా ఒక లేయర్ హ్యాండ్స్ కింద చిన్నగా హ్యాండ్స్ అయితే ఇచ్చినాము. ఎందుకంటే అందరు ఇష్టపడరు కదా స్లీవ్లెస్ అంటే. ఇది హామ్ రౌండ్ దగ్గరనైతే ఇలా వచ్చేసింది, కవర్ అయిపోతుంది. ఇది ఏదైనా వేస్ట్ కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేసుకునేటైతే స్టిచ్చింగ్ చేస్తాం మేమైతే. ఎందుకంటే ఒకసారి వేసుకొని అక్క ఇది హామ్ రౌండ్ దగ్గర గలీజ్ కనిపిస్తుంది అని పక్క పడేటట్టు అయితే ఉండొద్దు మన స్టిచ్చింగ్. ఇంకా స్టైల్ ఉండాలి, మళ్ళీ డిఫరెంట్గా ఉండాలి. ఆ అమ్మాయిది ఇదొక బ్లౌజ్. ఇదైతే పెళ్ళప్పుడు వేసి పెట్టినాం, స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చేసినాము. ఇంకా అన్నీ కుట్టించేసేది. ఇది ఒక టాపి ఇప్పుడు అర్జెంట్ ఉందంటే ఇదిగిన స్టిచ్చింగ్ అయితే చేసినాం. ఇదిగిన వర్క్ బాగుంది చూడండి, మంచిగా బంచ్ వచ్చేసి నీట్గా కిందంగా సారీ బార్డర్. ఇవన్నీ కాస్ట్లీ సారీస్ ఉండే అమ్మాయివి, కానీ ఇది ఒక్కటి కొంచెం టైంకి ఇవ్వలేదు. ఇక అది ఒక్కటి ఆపేసి అన్నీ పంపించేసినాయి. ఇప్పుడు ఇది కావాలనేసరికి కుట్టినాం. పాట్ నెక్ అయితే ఇలా జర్దోజీ వర్క్, మొత్తం గీటా వర్క్, జర్దోజీ వర్క్. ఇదిగిన హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి.
నీట్గా చిన్న వర్క్ అయినా కానీ హ్యాంగింగ్స్ అయితే ఇలా డిఫరెంట్గా చేపిస్తాము. ఇంకేమున్నాయి స్టిచ్చింగ్ ఇంతేనా ఈ అమ్మాయివే? ఇంకొక బ్లౌజ్ అయితే ఇదైతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అవుతుంది. ఇవి అయిపోగానే పంపించేసేయాలి. అడ్రస్ పెడతా అన్నది. ఇంకా ఇక రాదు. ఇంతసేపు అయితే బ్రేక్ వచ్చింది, ఎందుకంటే కటింగ్స్ లేవనేసి అయితే బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక కటింగ్ చేసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చెప్తానా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు అడుగు దానికి. మిషన్ నేర్చుకుంటే ఎట్లుంటుంది? కానీ ఒకసారి చెప్తావు కానీ నువ్వు దానా? అబ్బో నేనైతే నాకు తెలిసి అయితే నేను మిషన్ నేర్చుకోవద్దని చెప్తా అంటావు కదా, అది ఎప్పుడు ఏ టైంలో? మిషన్ చాలా రిస్క్. మిషన్ అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా ఓపిక ఉండాలి. మిషన్ నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి అంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉండాలి. కస్టమర్లని మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇది ఉండాలి. ఒక్కోసారి మనం చిరాకులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం కసురుకున్నాం, కొంచెం ఫేస్ చేంజ్ చేసినట్టు అనిపించినా కానీ అబ్బా ఈమె ఇట్లా మంచిగా మాట్లాడలేదు అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఫేస్ మీదనే చెప్పేస్తారు, ఎందుకంత చిరాకు పడుతున్నావు, కుట్టనని చెప్పొచ్చు కదా అని. ఇక మనమైతే మన బోటిక్ బ్లౌజులు చేయబట్టి కస్టమర్లను అయితే మస్తు తిప్పుకుంటాం బ్లౌజులకి. ఇప్పుడు ఏం లేదు అట్లా. ఇప్పుడు టైంకి ఇస్తున్నావా? ఇప్పుడు కొంచెం ఇప్పుడు సీజన్లకి అట్లనే ఉంటుంది కదా? సీజన్ ఉంటుంది, కాకపోతే మరీ అప్పటంత అయితే లేదు. అప్పుడు టైం మెయింటైన్ ఎవరో ఒకరైతే మిస్ అయితేనే ఉంటాయి, వాళ్ళైతే అంటనే ఉంటారు, అనేటోళ్ళు అయితే అంటనే ఉంటారు పాపం. కానీ వెయిట్ చేస్తారు కదా మన దగ్గర కస్టమర్లు అయితే. ఈరోజు ఖమ్మం పంపించిన చూడు, అమ్మాయికి అయితే బాగా నచ్చినాయి. అంటే మన ఎంగేజ్మెంట్ బ్లౌజ్ బాగా నచ్చి ఇక్కడ తీసుకొచ్చింది కదా, అట్లా చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది. ఎవరైనా చిన్న ఆల్టరేషన్ వచ్చినప్పుడు చిరాకేస్తుంటుంది, రావు. కానీ మన రజనకయ్య వచ్చినాయి దన్నా, నెక్స్ట్ తగ్గినాయి. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆల్టరేషన్ చేయాలి. పాతయి తగ్గినాయి అని చెప్పింది. ఆమెకి షోల్డర్ బ్రాడ్ ఉంది, అవైతే సెట్ చేయాలి. ఒక ఇప్పాలి, ఒకరి ఇప్పుకుంటూ సెట్ చేస్తేనే మన బ్యాక్ నెక్ ఒక్కటి. అలాంటివి వచ్చినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంటుంది. కానీ మిషన్ నేర్చుకుంటే ఈజీ, మేమైనా కుట్టగలుగుతాం అనే వాళ్ళకైతే ఇది ఒక పెద్ద టాస్క్. అంత ఈజీ అయితే కాదు ఇది, ఎందుకంటే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కుట్టాలి, అంత ఓపిక తెచ్చుకొని. మనమైతే డ్యూటీగా తక్కువ పడిందా దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తామంటే ఫ్రంట్ ఇప్పేసి ఇక ఫ్రంట్ ఇప్పేసి ఆ ఫ్రంట్ వరకు తీసేసి బ్యాక్ వేసి మళ్ళీ జాయిన్ చేస్తాం. ఏం చేస్తా దాన్ని దాని కొన్ని మిస్టేక్స్ చేస్తుంది కదా. సరిపోతుందేమో అనుకున్నా, పెద్దగా చిన్న ముక్కు ఉందేమో చూడు అందులో. నేను ఇలా మార్నింగ్ 2 బ్లౌజులు కుట్టినా కదా, వాటికైతే నేను ఇంట్లో ఉన్న పైపింగ్స్ ఏరుకొని కుట్టినా. ఉంది కట్ చేసిన పీస్ ఉందిగా. ఇదైతే మొత్తం గీటా వర్క్, థ్రెడ్ వర్క్ తోటి అయితే మల్టీ కలర్స్ థ్రెడ్ తోటి అయితే ఇదైతే వర్క్ అయితే చేపిస్తున్నాను. సారీ ఫంక్షన్ బ్లౌజ్ ఇది. ఆరెంజ్ పైన మల్టీ కలర్స్ కదా, చాలా బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ కింద సేమ్ మనకి హ్యాండ్స్లో ఎలా వస్తుందో కిందంగా బార్డర్ వచ్చింది కదా, బార్డరే ఇంకా ఇదైతే నీట్గా మీద చేయిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడిది బాయ్ డ్రెస్. ఇది కుర్తా పైజామా అంటే కిందంగా ధోతి, ఇంకా పైననైతే పైజామా అయితే స్టిచ్చింగ్ చేయాలి. మోడల్ అయితే అది వాళ్ళు ఆల్రెడీ మోడల్ ఇచ్చారు, మనం వర్క్ చేయించి అయితే స్టిచ్చింగ్ చేయాలి.
పేపర్ అయితే రెడీ అవుతుంది. ఆల్రెడీ నాగేష్ అయితే పేపర్ రెడీ చేస్తున్నాడు. ఇలా ట్రేసింగ్ చేసి అయితే దీన్ని అయితే హోల్స్ పెట్టి ఇంకా వర్క్ అయితే మార్కింగ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు చాలా ఓపికతోటి వర్క్ అయితే చేస్తారు. మన వాళ్ళకైతే ఇంత ఓపిక ఉండదు వర్క్ చేయడానికి అయితే. వీళ్ళు మార్నింగ్ 8 o'clock వచ్చి నైట్ మళ్ళీ 10:30, 11 వరకు అయితే ఇలానే కూర్చొని వర్క్ అయితే చేస్తారు. వీళ్ళు చేసే వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం చెంకి వచ్చేసి గీలా వర్క్, ఇది థ్రెడ్ వర్క్. ఇవైతే సారీకి అయితే టాజిల్స్ అయితే రెడీ చేస్తున్నాను బాల్స్ తోటి. ఎక్కువ రొటీన్గా సిల్కీ థ్రెడ్స్ చేస్తుంటారు కదా, ఇదైతే కొంచెం కాస్ట్లీ సారీ, డిఫరెంట్గా ఉండాలనేసి అయితే ఇట్లా మనం ఆల్రెడీ 2-3 సారీస్ చేసినాం కదా, అట్లనైతే ఇది టాజిల్స్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా వరకు అడుగుతున్నారు కదా టాజిల్స్ అవి ఎట్లా చేస్తారు అక్క, బాల్స్ గిన్నె చుట్టేటప్పుడు మాకు చూపించండి అని. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి అయితే తీసుకొని అయితే బాల్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇవైతే ఫస్ట్ అయితే మనకి సూదిలను అయితే దారం ఎమ్మింగ్కి మన ఉక్స్ల కాజలకి ఎలా పెడతామో అలా అయితే పెట్టుకోవాలి. దీన్ని ఇలా తీసుకొని అయితే ఈ బాల్, ఇలాంటి బాల్స్ అయితే మనకి ఎక్కడైనా బ్యాంగిల్ స్టోర్లకి దొరుకుతాయి. ఈ సైజు బాల్స్ మనకి సైజుని బట్టి సైజులు ఉంటాయి, కానీ నేను చిన్న సైజు తీసుకున్నాను. ఇది గోటీల సైజు ఉంది, చిన్న సైజు. దీన్ని అయితే మిడిల్లో పెట్టి, ఇది హోల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్ ఉంటుంది కదా, హోల్ ఉండేది అయితే పైకి వచ్చేటట్టు చూసి చుట్టుకోవాలి. కొంచెం మందం క్లాత్లకు అయితే కనిపించదు, ఈ గ్రీన్ క్లాత్ అయితే కొంచెం మందమే కనిపిస్తుంది. దాన్ని చూసుకుంటూనైతే నేనైతే రెడీ చేస్తున్నాను చూడండి. ఇవైతే ఇలా అయితే నీట్గా అనేసుకొని ఇంకా సూదితోటైతే మనం గట్టిగా టాకా వేసుకోవాలి. ఇంకా టైలర్స్ అన్నప్పుడు ప్రతి పని ట్రెండింగ్ని బట్టి అయితే ప్రతి ఒక్క పని అయితే వచ్చి ఉండాలి, అన్ని పనులు అయితే రావాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి బయట ఇచ్చినాం అనుకో, వాళ్ళ టైంకి ఇవ్వకుంటే మనకి వాళ్ళకి కస్టమర్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది నా దగ్గర లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇది వర్క్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చూపించినా కదా, ఆ వర్క్ మీద సారీదే ఇది. ఇంకా దీన్ని వచ్చేసి మనము కుట్టేదిగిన చూపిస్తాను చూడండి. మీకు నాకు సిల్కీ థ్రెడ్ వాటికంటేనైతే ఇవే బాగా నచ్చుతాయి. ఇట్లా ఓల్డ్ మోడల్ అయిపోయినాయి కదా, ట్రెండింగ్ అయిపోయింది అనేసి ఇంకా చాలా వెరైటీస్ కింద వస్తున్నాయి. కాకుండా మాకు అంత టైం లేక నేర్చుకోవట్లేదు. ఇవన్నీ మెటీరియల్ అన్నీ ఫస్ట్ తెచ్చి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఊరికి బయటికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. అన్నీ ఉన్నాయనుకో టైంకి ఆర్డర్ రాగానే వేసేసుకోవచ్చు. ఇవైతే నేను అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటా బేగం బజార్లో. ఇవి చార్మినార్ నుంచి తీసుకొచ్చినవి. ఇలా బాల్ ఉంటుంది కదా, ఈ చిన్న సైజ్ బాల్ తీసుకొని అయితే ఈ బాల్ నుంచి అయితే థ్రెడ్ అయితే మెలికేసుకోవాలి ఇలా. దీని తర్వాత నెక్స్ట్ అయితే ఇది తీసుకోవాలి, క్యాప్ కిందంగా క్యాప్. ఇది వచ్చేసి కింద నేను హోల్ చూపించిన కదా, కరెక్ట్ పైకి వచ్చేటట్టు పెట్టుకోమని, అది ఇట్లా వచ్చేటట్టు అయితే చూసుకొని వేసుకోవాలి. ఇంకా దీనిపై నుంచి అయితే క్యాప్ వస్తుంది ఈ క్లాత్ కవర్ కావడానికి. అంకుల్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది.
దానిపై నుంచి ఇట్లా క్యాప్ వచ్చినాకనైతే దానిపై నుంచి ఇలా మన ఇష్టంగా ఏదైనా వేయచ్చు. కానీ నేను చిన్న సైజ్ మోతీ అయితే దీనిపై నుంచి వేసిన చూడండి, క్యాప్ పై నుంచి. ఇంకా దీన్ని అయితే సారీకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్నిక మనకి ఆల్రెడీ సారీ పీకో చేసి ఉంటుంది కదా, దానికైతే ఈ బాల్ అయితే ఇలా అయితే చేసేసుకోవాలి. టాకా వేసేటప్పుడు కింద కొంచెం గట్టిగా వేయాలి, ఎందుకంటే గ్యాప్స్ కనిపిస్తుంటాయి బాల్ నీట్గా రాకుంటే, దగ్గరికి రాకుంటే. ఇంతే గ్యాప్ అయితే. ఇంకొకటి గ్రీన్ కలర్ వేసి చూపిస్తాను. ఇది 2 కలర్స్, గ్రీన్ అండ్ పింక్. మళ్ళీ బాల్ తీసుకొని పాలుగా అయితే ఒక టాకా వేసేసుకొని, అంటే ఇంటి నుంచి విడిపోకుండా టాకా వేసుకోవాలి. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తున్నారా? ఎవరికి? మీకు వినిపిస్తుందని మాట్లాడేది? మైకులు తీసుకోవాలి. నెక్స్ట్ అయితే కిందంగానైతే క్యాప్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ బాల్ నుంచి అయితే రెండైతే ఇలా తీసుకోవాలి. ఏ చిన్న పని చేసినా కానీ నీట్గా ఉండాలి. బాగుందా అర్నిక? పైనుంచి అయితే క్యాప్ వచ్చినాక ఒక చిన్న మోతీ కానీ మన ఇష్టం గోల్డ్ బాల్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి సిల్వర్ బాల్ అయితే వేస్తున్నాను. అన్ని దగ్గరికి ఉండాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ డిఫరెంట్ తోటి అయితే వేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ డిఫరెంట్ తోటి అయితే వేస్తున్నాను. ఇవి శారీకి అయితే ఒక 30 బాల్స్ అయితే వస్తాయి. 2 కలర్స్ అయితే IF15 EF15 అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. ఇంతే. ఇదైతే ఇంకా అన్నీ అయితే రెడీ కాలేదు, అన్నీ రెడీ అయినాకనైతే చేస్తుంటాను. కానీ ఈసారి మన దాంట్లోకి నాకు పెట్టడానికి లేదు, ఇది బొటిక్ వాళ్ళది. జస్ట్ మీకు చూపించడానికి అయితే ఈ బాల్స్ అయితే రెడీ చేసినాను. మిగిలిన ఇలాంటి బాల్స్ కావాలనుకుంటే మాత్రం ఇవి నేర్చుకుని చేసుకోవచ్చు. మా దగ్గరికి వస్తే మాత్రం మేమైనా చేసిస్తాం సారీస్కి. గోల్డ్ బాల్. నెక్స్ట్ ఇది తర్వాత కప్పు తీసుకోవాలి. క్యాప్ తీసుకోవాలి. క్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత పింక్ బాల్ పై నుంచి క్యాప్ తీసుకోవాలి. ఇంకొకటి అక్కడ వైట్ బాల్ తీసుకోవాలి. మా అర్నికకి 4 రోజులు చూస్తే మిషన్ వస్తుంది. ఇక ఇప్పుడు ఏ క్లాస్ అయిపోయిందో అర్నిక నీది? అయిపోయిన క్లాస్ ఏంటిది? 3rd క్లాస్లో మొత్తం మిషన్ వస్తుంది నీకు. ఇక దీన్ని ఇట్లా 3 వేసుకోవాలి. కొన్ని అర్థమవుతాయి అర్నికకి, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం స్టిచ్ చేయాలి. మేము పెద్ద లైన్స్ పిండి ఆరేస్తే మేము చిన్న లైనింగ్స్ అన్ని పిండి ఆరేస్తుంది. కటింగ్ చేస్తావా అర్నిక? ఏం అవసరం లేదంటావా కటింగ్? మమ్మీ వద్దని చెప్తుందిరా.